రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ తో ముందుకు వెళ్తోందని రైల్వే జీఆర్పీ డీఎస్పీ మోహన్ రావు అన్నారు. బుధవారం విశాఖ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఆర్పీఎఫ్ తో కలిసి విశాఖ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేసి గంజాయిని పట్టుకున్నామని అన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 134 గంజాయి కేసులు నమోదు చేశామని, ఈ కేసులో 175 మందిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది మైనర్లున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ గంజాయి ఒడిశా నుంచి విశాఖకు గంజాయి వస్తుందని, ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయి ఎక్కువగా రవాణా సరఫరా అవుతోందని అన్నారు. ప్రభుత్వం గంజా నిషేధానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి అధికారులు వేశారు, కొంతమంది స్టాఫ్ను కూడా ఎలక్ట్ చేశారు. అది త్వరలో ఫంక్షన్ అవుతుంది. అయితే మేము అంటే జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ కూడా ఈ గాంజా నిరోధానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆర్పీఎఫ్ మేము కలిసి ఈ సంవత్సరం ఈ 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు 134 గాంజా కేసులు పెట్టాము. సుమారు 2545 కేజీల గాంజాని సీజ్ చేసాము. ఇది మార్కెట్ ధర ప్రకారము సుమారు 1,27,00,000 రూపాయలు వాల్యూ. అంటే గాంజా కేసు ఒక కేజీకి 5,000 చొప్పున ఉంది కాబట్టి దాని ప్రకారం ఇది 1,27,00,000 వర్క్ చేసిన గాంజాని పట్టుకున్నాము. ఇక ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపుతాము. ఇంకెక్కడి నుంచి గాంజా రాకుండా చూస్తాము. అయితే మేము పట్టుకున్న ఈ నిందితుల్ని మేము ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కువ ఒరిస్సా నుంచి తీసుకొస్తూ చెప్పారు. మన రాష్ట్రం ఎక్కడ అది పండించిన ఆధారాలు కనిపించట్లేదు. ఎవరు కూడా మన రాష్ట్రం తీసుకురావట్లేదు. నిందితులు మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ఎక్కువ దీన్ని తీసుకొచ్చేది మాత్రం ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు. దానికోసమే మేము